నందమూరి ఫ్యాన్స్కి శుభ సూచకం. ప్రతి ఒక్కరికి కాలర్ ఎగరేసుకునే ఐ ఫీస్ట్ మూమెంట్స్ రానే వస్తున్నాయి. ఎన్బీకే 111 షూటింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందనే ఒక అప్డేట్. సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రారంభిస్తూ రిలీజ్ డేట్ కూడా ఇచ్చేందుకు రెడీగా ఉన్న మేకర్స్. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #యు అందరూ ఫస్ట్ జై బాలయ్య అని కామెంట్స్లో గట్టి గుర్తయింది. అండ్ దాంతోపాటు నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ గారు అఖండ 2 తర్వాత సినిమా అప్డేట్లు లేవేంటి అంటున్న ప్రతి ఒక్క నందమూరి గారి ఫ్యాన్స్, నందమూరి అభిమానులు, నందమూరి బాలకృష్ణ గారి డై హార్ట్ కల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ రోజు రానే వచ్చింది. అండ్ ఆ రోజు ఏంటంటే, ఈ రోజు నుండి మొదలు కానున్న బాలయ్య గోపీచంద్ మలినేని యొక్క షూటింగ్ అనే ఒక అప్డేట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళ బాలయ్య ఫ్యాన్స్కి ఇది ఒక ఐ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క వార్త విన్నప్పుడు ఇయర్ ఫీస్ట్, ఐ ఫీస్ట్ కూడా. అంటే నందమూరి బాలకృష్ణ గారు త్వరగా ఇయర్కి 2-3 సినిమాలు దింపే ఆయన ఈ మధ్య కొంచెం బ్రేక్ తీసుకుంటున్నారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఆయన కొత్త స్క్రిప్ట్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ షూటింగ్ డేట్స్ అనేవి కొంచెం డిలే అవుతుండటంతో అటువైపు మోక్షజ్ఞ గారి ప్రాజెక్ట్ కూడా ఆయన టేక్ ఓవర్ చేస్తున్నారని కూడా తెలుస్తోంది. ఆయన సైడ్ నుంచి ఒక పుష్ అయితే ఇవ్వబోతున్నారని కూడా తెలుస్తోంది. సో ఈ యొక్క సినిమా అప్డేట్ ఏదైతే ఉందో ఎన్బీకే 111 ఆ షూటింగ్ అనేది ఈరోజు మొదలయ్యింది. అండ్ గోపీచంద్ మలినేని గారు ఎక్స్ట్రాడినరీగా మాస్ అండ్ కమర్షియల్ అని అనుకుంటున్నారా? కాదు, బొంబాయి మాస్ మాఫియా బ్యాక్డ్రాప్లో డాన్గా కనిపించబోతున్న బాలకృష్ణ గారు ఇంకా అద్భుతంగా కనిపిస్తారు. అండ్ దాంతోపాటు నయనతార గారు కూడా ఈ యొక్క బాలకృష్ణ గారితో జత కట్టబోతున్నారు ఈ యొక్క సినిమాకని కూడా తెలుస్తుంది. ఇదంతా విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఇదొక ఐ ఫీస్ట్ నందమూరి నటసింహం మాస్ అనే పాయింటే వస్తుంది కదా. సో ఈ యొక్క షూటింగ్ అనేది ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది కాబట్టి ఈ యొక్క సినిమా కంప్లీట్గా బొంబాయి మాస్ మాఫియా బ్యాక్డ్రాప్లో తెరకెక్కబోవడం అనేది పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ సినిమాలు మనం చూసుకుంటే ఓజీ అనే సినిమా కూడా ఈ యొక్క బ్యాక్డ్రాప్లోనే వచ్చి మంచి బ్లాక్ బస్టర్గా మారింది. అండ్ పవన్ కళ్యాణ్ గారికి అప్పటి వరకు ఒక 100 crore సినిమా లేదు. సో అప్పుడు ఆ ఒక్క ఓజీ సినిమాతో 300 కోట్లు కొట్టారు. సో అటువంటి స్ట్రాంగెస్ట్ జానర్ అది బొంబాయి మాస్ మాఫియా బ్యాక్డ్రాప్ అనేది. పవన్ కళ్యాణ్ గారే 300 కొట్టారంటే బాలకృష్ణ గారు ఇంకెంత కొడతారు అనే ఒక పాయింట్ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. అండ్ ఈ యొక్క బొంబాయి మాస్ మాఫియా బ్యాక్డ్రాప్ ఏదైతే ఉందో దాంట్లో నయనతార గారు జత కట్టడం అనేది ఇంకో పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరి యొక్క కాంబినేషన్ ఆల్రెడీ మనం గౌతమిపుత్ర శాతకర్ణి, శ్రీరామరాజ్యం అండ్ దాంతోపాటు ఇంకొన్ని సినిమాలు ఆల్రెడీ మనం చూసాం. జయసింహ అనే సినిమా కూడా చూసాం. సో ఇది 4th టైం బాలకృష్ణ గారు, నయనతార గారు ఆన్ స్క్రీన్ చూస్తుంటే దద్దరిల్లిపోతారు. అది కూడా మనం చూసిన సినిమాలన్నీ కొంచెం క్లాసీ అండ్ కమర్షియల్ మాస్ బ్యాక్డ్రాప్లో. బట్ ఇది చూస్తే కంప్లీట్గా జానరే డిఫరెంట్. వీళ్ళిద్దరూ అటువైపు నయనతార గారు కూడా కొంచెం వెస్టర్న్గా ఫ్యాషన్గా ఆవిడ కనిపిస్తూ, బాలకృష్ణ గారు అదే లుంగి పంచ వైట్ షర్ట్ కాకుండా అలా బ్లాక్ కిందేమో మంచి జాగర్స్ ఇవి వేస్తుంటే ఫీల్ ఎలా ఉంటుంది? సింహం నడుచుకుని వచ్చిందా ప్యాంట్ షర్ట్, సింహంకి ప్యాంట్ షర్ట్ వేస్తే ఎలా ఉంటుందో అలా నిలువెత్తి నిదర్శనంగా ఆయన అయితే మారబోతున్నారు. ఈరోజు షూటింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆ షూటింగ్ వివరాలు ఇప్పుడు మనం చూసుకుంటే ఆ వివరాల్లో మనకి వచ్చిన వివరం ఏంటంటే, ఇది భారీ బడ్జెట్ సినిమా అని అతిపెద్ద ఎత్తున వార్తలు అయితే కూడా బయట హల్చల్ చేస్తున్నాయి. దీంతోపాటు ఇది అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ షూటింగ్ అనేది ఈరోజు మార్నింగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో ఇలా ఈ షెడ్యూల్స్ అనేవి నెక్స్ట్ ఇంకొన్ని నెలలు పట్టచ్చు. ఎందుకంటే పర్ఫెక్షన్ కోసం గోపీచంద్ మలినేని గారు యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా బయట తెలుస్తుంది. ఈ యొక్క బొంబాయి మాస్ మాఫియా బ్యాక్డ్రాప్లో చిత్రీకరిస్తున్న ఎన్బీకే 111 సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా కంప్లీట్గా ఫ్యాన్స్కి కంప్లీట్గా ఒక ఐ ఫీస్ట్ ఇవ్వాలని బాలకృష్ణ గారు డిసైడ్ అయిపోయే ఈ సినిమా చేస్తున్నారని కూడా తెలుస్తోంది. సో ఈ సినిమా మేరకు మనకి రిలీజ్ డేట్ అప్డేట్ ఏంటి అని అనుకుంటున్నారా? దాని మీద కూడా చెప్తా. సో ఈ యొక్క రిలీజ్ డేట్ ఏదైతే ఉందో ఆ రిలీజ్ డేట్ అనేది దసరా 2026కి అయితే ఖరారు చేయడం కూడా జరుగుతుంది. దసరా 2026కి నందమూరి బాలకృష్ణ గారి 111వ సినిమా గోపీచంద్ మలినేని గారితో రాబోతున్నది. మనకెంతైతే నిజమో అటువైపు దిల్ రాజు గారు కూడా నేనెక్కడా తగ్గనంటూ ఒక
బ్లడ్ బాత్, ఒక రక్తపాతం సినిమాని ఆయన సంక్రాంతికి తీసుకురాబోతున్నారు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, ఒక మాస్ కమర్షియల్స్ కూడా అంతగా సక్సెస్ఫుల్ అవ్వలేని ఈ సంక్రాంతిలో బాలకృష్ణ గారు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్కి పెట్టింది పేరు. అటువంటి ఆయనని రక్తపాతం లాంటి ఒక సినిమా మార్కో డైరెక్టర్ హనీఫ్ అదీనీతో చిత్రీకరించబోతున్నారు అనేది పెద్ద విశేషంగా చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క షూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. యాక్షన్ స్టార్ట్స్. నందమూరి బాలకృష్ణ గారు అసలు తగ్గరు అని కూడా తెలుస్తుంది. ఇంకోసారి కూడా జై బాలయ్య అని గట్టిగా కామెంట్స్లో గట్టిగా గుద్దేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీరెంతమంది ఈ యొక్క డాన్ మాఫియా బ్యాక్డ్రాప్లో ఎంతమంది బాలకృష్ణ గారిని చూడాలనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ దాన్ని కీప్ వాచింగ్ #you అండ్ మర్చిపోకండి బ్రదర్స్, జై బాలయ్య. థ్యాంక్ యూ.